Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hello everyone, welcome to Ropes Organization. My name is Mohan. I am going to teach mathematics. ఈ రోజు వీడియోలో మనం సెట్స్ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి రివిజన్ అయితే చేసుకుందాం. దీనికన్నా ముందు మీకు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే సెట్స్ కాన్సెప్ట్కి ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయండి. సెట్స్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని అందులో ఎక్సర్సైజ్ నెంబర్ 2.1కి సంబంధించినటువంటి వీడియోస్ మీకు అప్లోడ్ అవ్వడం జరిగింది. 2.1 ఎక్సర్సైజ్లో 7th క్వశ్చన్ వరకు, అంటే అఫ్ కోర్స్ అన్ని 7th అండ్ 8th మొత్తం 2.1 అని చెప్పొచ్చు. 2.1కి సంబంధించిన క్వశ్చన్స్ వరకు మీకు ఇంతవరకు వీడియోస్ అప్లోడ్ అవ్వడం జరిగింది. మిగతా వీడియోస్ మీకు ఈ ఎగ్జామ్స్ SA1 ఎగ్జామ్స్ తర్వాత మీకు అప్లోడ్ అవుతుందన్నమాట. కాబట్టి 2.1 వరకు ఏవైతే రివిజన్ చేసుకోవాలో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్లో ఉన్నాయి, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఆ తర్వాత నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. ఓకేనా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెట్స్ కాన్సెప్ట్ నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే సెట్స్లో క్వశ్చన్స్ కన్నా ఎక్కువ మనకి డెఫినేషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే టైప్స్ ఆఫ్ సెట్స్ కావచ్చు, అదేవిధంగా వెల్ డిఫైన్డ్ కలెక్షన్కి సంబంధించింది కానివ్వచ్చు, అదేవిధంగా మీకు ఆపరేషన్స్ ఆన్ సెట్స్ కావచ్చు, తర్వాత వెన్ డయాగ్రామ్స్ కావచ్చు, వీటికి రిలేటెడ్ క్వశ్చన్స్ని ఎక్కువగా అడగడం జరుగుతూ ఉంటుందన్నమాట. అసలు సెట్ అంటే ఏంటి అంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అంటే కూడా మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పడం జరిగింది. ఇప్పుడు కొన్ని ఆబ్జెక్ట్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కలెక్షన్ ఆఫ్ గుడ్ క్రికెట్ ప్లేయర్స్ ఇన్ ఇండియన్ క్రికెట్ టీమ్ అని చెప్పారు అంటే అది వెల్ డిఫైన్డ్ కలెక్షన్ కాదు. ఎందుకు అంటే మంచి క్రికెట్ ప్లేయర్స్ని ఒక సెట్గా రాయాలి అంటే అసలు వాళ్ళు ఎలా మంచి క్రికెట్ ప్లేయర్స్, దేన్ని బేస్ చేసుకొని వాళ్ళు మంచి క్రికెట్ ప్లేయర్స్ కూడా మనము చెప్పాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఏ కలెక్షన్ ఆఫ్ గుడ్ క్రికెట్ ప్లేయర్స్ ఇన్ ఇండియన్ క్రికెట్ టీమ్ హూ స్కోర్స్ మోర్ దెన్ 100 runs ఇన్ ఏ టెస్ట్ మ్యాచ్, ఏదో ఒకటి మనం దాని ఒక పారామీటర్గా తీసుకున్నట్లయితే ఆ విధంగా మనం చెప్పొచ్చు. అప్పుడు అది వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతుంది. అదేవిధంగా ఏ గుడ్ యాక్టర్ ఇన్ సినిమాస్ అంటే మనం చెప్పలేం. వాళ్ళు ఏ విధంగా మంచి యాక్టర్స్ ఎలాగా అనేది మనము చెప్పాలి. వాళ్ళకు వచ్చిన అవార్డ్స్ని బేస్ చేసుకున్నా, వాళ్ళు ఇచ్చినటువంటి హిట్ మూవీస్ని బేస్ చేసుకున్నా, వీటన్నిటిని మనము జాయిన్ చేస్తేనే అప్పుడు మనము అది మనకు ఒక వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతుందన్నమాట. ఆ విధంగా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి వెల్ డిఫైన్డ్ కలెక్షనా కాదా చెప్పండి అని అయితే అడగడం జరుగుతుంది. ఓకే, ఆ విధంగా వెల్ డిఫైన్డ్ కలెక్షన్ గురించి మనల్ని అడగడం జరుగుతుంది. ఆ తర్వాత టైప్స్ ఆఫ్ సెట్స్ గురించి కూడా మనల్ని క్వశ్చన్ అడగడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఏ నల్ సెట్ ఈజ్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ విత్, నల్ సెట్ అనేది ఎప్పుడు కూడా దేంతో రిప్రజెంట్ చేస్తారు? నల్ సెట్ అంటే ఒక సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ లేనట్లయితే దాన్ని నల్ సెట్తో రిప్రజెంట్ చేస్తారు. నల్ సెట్ ఈజ్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ విత్ పై, ఈ సింబల్ని పై అంటారు. ఓకేనా? ఆర్ లైక్ దట్. ఓకే, నల్ సెట్, ఎంటీ సెట్ ఆర్ వాయిడ్ సెట్ అని అనడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనల్ని క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఏ నల్ సెట్ ఈజ్ డిఫైన్డ్ విత్ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి, నెక్స్ట్ ఆప్షన్ సి వచ్చి మీకు ఇలా అడుగుతూ ఉంటారు. ఓకేనా? ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి. ఓకే, ఆప్షన్ డి వచ్చి బోత్ ఏ అండ్ బి, బోత్ ఏ అండ్ బి, ఇది ఆప్షన్ డి. మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఆప్షన్ డిని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మీకు నల్ సెట్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది కూడా మీకు నల్ సెట్నే రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. అదే ఇక్కడ సికి వచ్చేసరికి ఇది టోటలీ రాంగ్ ఆన్సర్. రీజన్ ఏంటి అంటే ఈ పై అనేది సెట్ని రిప్రజెంట్ చేస్తుంది,
అదేవిధంగా ఎప్పుడైతే మనం ఆ పైని ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ మధ్యలో రాస్తామో ఎలిమెంట్స్ని మాత్రమే ఓపెన్ బ్రాకెట్కి క్లోజ్డ్ బ్రాకెట్కి మధ్యలో రాయాలి. కానీ ఇక్కడ సెట్ని మనం ఓపెన్ బ్రాకెట్కి క్లోజ్డ్ బ్రాకెట్కి మధ్యలో రాయడం జరిగింది. అంటే ఏంటి, సెట్ ఎప్పుడు కూడా ఇలా రాదు, కాబట్టి ఇది రాంగ్. చాలామంది స్టూడెంట్స్ ఇది పిక్ చేసుకుంటూ ఉంటారు, దట్ ఈజ్ రాంగ్. చూడండి, ఐదర్ ఏ ఆర్ బి, ఈ రెండిట్లో ఏ విధంగా అయినా సరే మనం చెప్పొచ్చు, కాబట్టి బోత్ ఏ అండ్ బి అని అయితే మనము చెప్పొచ్చు. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. తర్వాత నెంబర్ ఆఫ్ సబ్సెట్స్, దీన్ని బేస్ చేసుకొని కూడా మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దానికన్నా ముందు యూనియన్ ఇంటర్సెక్షన్ బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఆ యూనియన్ ఇంటర్సెక్షన్, తర్వాత యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, తర్వాత డిఫరెన్స్ ఆఫ్ సెట్స్, తర్వాత డిస్జాయింట్ సెట్స్ అనే కాన్సెప్ట్ గురించి కూడా మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి వెన్ డయాగ్రామ్స్ కూడా ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అండ్ బి ఆర్ ఎనీ టూ నాన్ ఎంప్టీ సెట్స్, ఫైండ్ ఏ యూనియన్ బి, రైట్ ద వెన్ డయాగ్రామ్ ఫర్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బికి వెన్ డయాగ్రామ్ డ్రా చేయండి అని అయితే అడిగినప్పుడు మీరు ఎలా డ్రా చేయాలి అంటే ఏ అండ్ బి, ఏ సెట్ బి సెట్, యూనియన్ అన్నప్పుడు ఈ టోటల్ని మీరు షేడ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ బి, ఇంటర్సెక్షన్ అంటే ఏంట్రా అంటే ఏ సెట్లో బి సెట్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్కి మాత్రమే అన్నప్పుడు మనము ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ అండ్ బి. సో బి అనే సెట్ ఇలా రాస్తాం కదా, ఇంటర్సెక్షన్ అంటే ఈ కామన్ ఎలిమెంట్స్ పార్ట్ మాత్రమే మీరు షేడ్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇవి ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్స్, రైట్ ద వెన్ డయాగ్రామ్ ఫర్ ఏ మైనస్ బి. ఓకే, ఏ మైనస్ బి అంటే మీనింగ్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ ఏ నాట్ ఇన్ బి. ఏలో మాత్రమే ఉండాలి, బిలో ఉండకూడదు అనమాట. సో దిస్ ఈజ్ యూనివర్సల్ సెట్, దిస్ ఈజ్ సెట్ ఏ, దిస్ ఈజ్ సెట్ బి, అండ్ ఈ పార్ట్ మాత్రమే మీరు షేడ్ చేస్తే దిస్ ఈజ్ ఏ మైనస్ బి. దిస్ ఈజ్ ద వెన్ డయాగ్రామ్ ఫర్ ఏ మైనస్ బి. నెక్స్ట్ బి మైనస్ ఏ, ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ బి నాట్ ఇన్ ఏ. ఓకేనా, సో సెట్ ఏ అండ్ సెట్ బి, ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ బి ఓన్లీ, అంటే దిస్ ఈజ్ ద వెన్ డయాగ్రామ్ ఫర్ బి మైనస్ ఏ. అదేవిధంగా ఈ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది, వాట్ ఈస్ ద వెన్ డయాగ్రామ్ ఫర్ డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ సెట్స్కి వెన్ డయాగ్రామ్ ఏంటి అని అడిగినప్పుడు, సో చూడండి సెట్ ఏ అండ్ సెట్ బి, చూడండి రెండు సెట్స్ కూడా అంటే ఒక సెట్ లోపల ఒక సెట్, అంటే ఇక్కడ చూడండి ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ రెండు ఆ సర్కిల్స్ కొద్దిగా రెండు దగ్గరగా ఉంటాయి అనమాట. అలా కాకుండా రెండు దూరం దూరంగా ఉన్నాయనుకోండి, అంటే కామన్ ఎలిమెంట్స్ ఉండని సెట్ని డిస్జాయింట్ సెట్ అని అంటారనమాట. సో దానికి వెన్ డయాగ్రామ్ ఈ విధంగా వస్తుంది. ఓకేనా, సో దీన్ని బేస్ చేసుకొని వచ్చేటటువంటి క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అదేవిధంగా సబ్సెట్కి వెన్ డయాగ్రామ్ ఎలా వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బి ఈజ్ సబ్సెట్ టు ఏ అని రాసినప్పుడు బి ఈజ్ సబ్సెట్ టు ఏ. సో ఫస్ట్ ఏ ఈజ్ ద యూనివర్సల్ సెట్ హియర్ అండ్ బి ఈజ్ ద సబ్సెట్. ఓకేనా, ఏ లోపల బి ఉంటుంది. ఓకే, మీకు క్లియర్గా వేసి చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే మనము యూనివర్సల్ సెట్ని డిఫైన్ చేయాలి. సో డినోటెడ్ విత్ యు ఆర్ మ్యూ. ఓకే, సో ఏ సెట్ ఏ లోపల బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ, సో దిస్ ఈజ్ బి. ఓకేనా, బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అని అయితే మనము రాయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ బేస్ చేసుకొని వచ్చేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఫస్ట్ ఎక్సర్సైజ్ బేస్ చేసుకొని వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ముఖ్యంగా మీరు బాగా నేర్చుకోవాల్సింది పేజ్ నెంబర్ 29లో ఉండేటటువంటి ఈ వెన్ డయాగ్రామ్, ఐ మీన్ రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్. ఓకేనా, రోస్టర్ ఫామ్ మీకు ఇవ్వడం జరుగుతుంది, సెట్ బిల్డర్ ఫామ్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. మీరు లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ క్వశ్చన్ ఏ బి ఇవి రెండు మీకు ఎగ్జామ్లో రావడం జరిగిందనమాట. ఓకేనా, ఇది రోస్టర్ ఫామ్ ఇచ్చి సెట్ బిల్డర్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. అదేవిధంగా ఈ క్వశ్చన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకసారి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మీరు అబ్జర్వ్ చేస్తే రోస్టర్ ఫామ్ ఇచ్చి సెట్ బిల్డర్ ఫామ్ ఇవి రెండు అడగడం జరిగింది. దాంతోపాటు ఈ ఫస్ట్ వన్ ఫోర్త్ వన్ కూడా మీరు క్లియర్గా నేర్చుకోండి. అంటే రోస్టర్ ఫామ్ ఇస్తారు, సెట్ బిల్డర్ ఫామ్ మీరు ఫామ్ చేయాలన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ వీడియోస్లో చెప్పడం జరిగింది, మీరు వాటిని వాచ్ చేయండి. ఓకేనా, అదేవిధంగా
సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చి రోస్టర్ ఫామ్ చేయండి అని చాలా తక్కువగా అడుగుతూ ఉంటారన్నమాట. ఓకేనా? సో రైట్ సమ్ సెట్స్ యువర్ చాయిస్. ఇక్కడ చూడండి, మ్యాచ్ రోస్టర్ ఫామ్ విత్ ద సెట్ బిల్డర్ ఫామ్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకే, ఈ టైప్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వాటిలో సెట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది రోస్టర్ ఫామ్, దీని రిలేటెడ్ సెట్ బిల్డర్ ఫామ్ వచ్చి డి అన్నమాట. 1కి డి. సెకండ్ క్వశ్చన్కి ఏమొస్తుంది అంటే 2కి సి, 2కి సి. 1 2 3 6 9 and 18. ఎస్ ఈజ్ పాజిటివ్ ఇంటీజర్, ఈజ్ డివైజర్ ఆఫ్ 18. 3కి ఏ. అదేవిధంగా 3, అన్నప్పుడు 3, ఏమొస్తుంది అంటే బి. ఓకేనా? సో ఈ విధంగా వచ్చేటటువంటి ఆప్షన్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఇక్కడ కూడా మీరు ఎక్కువగా ట్రూ ఆర్ ఫాల్స్ టైప్ క్వశ్చన్స్, అదేవిధంగా ఈ క్వశ్చన్ 6th క్వశ్చన్ ఉంది కదా, రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. ఓకేనా? రోస్టర్ ఫామ్లో ఇచ్చినటువంటి వాటిని సెట్ బిల్డర్ ఫామ్లోకి మార్చి రాయండి అని అడగడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను ముందే చెప్తున్నాను, ఈ క్వశ్చన్స్ ఎక్కువగా మీకు 1 మార్క్ కానీ 2 మార్క్స్కి కానీ రావడం జరుగుతుంది అనమాట. అంటే ఈ సేమ్ క్వశ్చన్స్ అయినా రావచ్చు, లేదో అదే క్వశ్చన్ని రిలేటెడ్ క్వశ్చన్స్ అయినా మీకు రావచ్చు. ఓకేనా? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెట్స్. ఈ టైప్స్ ఆఫ్ సెట్స్లో ఫస్ట్ నల్ సెట్ అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ యూనివర్సల్ సెట్ అండ్ సబ్సెట్. ఓకేనా? యూనివర్సల్ సెట్ అంటే ఏమరా అంటే మనకి 2-3 సెట్స్ తీసుకుంటాం. ఆ 2-3 సెట్స్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక పర్టికులర్ సెట్లో ఉందనుకోండి, దట్ ఈస్ ద యూనివర్సల్ సెట్. ఈ 2-3 సెట్స్ కూడా మనకి సబ్సెట్స్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే సబ్సెట్ అంటే ఏంటి అంటే ఒక సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంటు ఇంకో సెట్లో ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక సెట్ తీసుకుందాం, 1 2 3. అదేవిధంగా బి అనేటటువంటి సెట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే బి ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4. మీరు కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఉంది, కాబట్టి ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. ఓకేనా? ఈ సింబల్ని సబ్సెట్ సింబల్ అంటారు. ఇక్కడ ఏ అనేది సబ్సెట్ అవుతుంది, బి అనేది మనకు యూనివర్సల్ సెట్ అవుతుంది అనమాట. ఓకేనా? దాన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ సబ్సెట్ అవుతుందా లేదా అని అయితే అడుగుతారనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఏ డాష్ బి. ఓకేనా? ఏ అనేది బికి సబ్సెట్ అవుతుంది. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఉంటే ఏలో 1 ఉంది, బిలో 1 లేదు. అక్కడే మనకు తెలిసిపోయింది ఏ ఈజ్ నాట్ సబ్సెట్. ఐఎమ్ సారీ, నాట్ సబ్సెట్ ఇలా వస్తుంది. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ సి డాష్ ఏ. సిలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఏలో ఉందా అంటే సిలో 1 2 3 4 7 ఉంది, ఏలో 1 2 3 4 ఉంది. సిలో 7 ఉంది కానీ ఏలో ఆ 7 లేదు, కాబట్టి సి ఈజ్ నాట్ సబ్సెట్. బి డాష్ ఏ. బిలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఏలో ఉందా అంటే బిలో 2 ఉంది, బిలో 2 4 ఉంది, ఏలో కూడా 2 4 ఉంది, కాబట్టి బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉంది, కాబట్టి బి ఈజ్ సబ్సెట్ టు ఏ. ఏ డాష్ సి. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు సిలో ఉందా అంటే ఉంది, కాబట్టి సబ్సెట్. నెక్స్ట్ బి డాష్ సి. బిలో ఉన్న ప్రతి ఎలిమెంటు సిలో ఉందా అంటే బిలో ఉన్న ప్రతి ఎలిమెంటు సిలో ఉంది, కాబట్టి బి ఈజ్ సబ్సెట్ టు సి. పై డాష్ బి. పై డాష్ బి అంటే పై ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. ఈ సబ్సెట్ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీతో ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్నాను. అదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సెట్కి అదే సబ్సెట్ అవుతుందన్నమాట. ఓకేనా? ప్రతి సెట్కి ఆ సెట్టే సబ్సెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే సెట్ ఉంది కదా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4. సో ఇక్కడ ఈ సెట్కి ఈ సెట్టే సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ టు ఎవ్రీ సెట్. ప్రతి సెట్కి ఎంటీ సెట్ కూడా సబ్సెట్ అవుతుంది. ఆ తర్వాత సబ్సెట్స్ ఏవేవి వస్తాయి అంటే, సో 1 ఇట్ ఈజ్ ఏ సబ్సెట్, నెక్స్ట్ 2 ఇట్ ఈజ్ ఏ సబ్సెట్ సింగిల్టన్ 2, 3 ఈజ్ ఏ సబ్సెట్, నెక్స్ట్ 4 ఈజ్ ఏ సబ్సెట్. ఇప్పుడు 2 2 ఎలిమెంట్స్గా తీసుకుందాం. 1 2 సబ్సెట్, నెక్స్ట్ 2 3 సబ్సెట్, నెక్స్ట్ 3 4 సబ్సెట్, నెక్స్ట్ 1 3 సబ్సెట్, నెక్స్ట్ 1 4 సబ్సెట్. ఈ విధంగా సబ్సెట్స్ రాయొచ్చు. ఇక్కడ ఎన్ని సబ్సెట్స్ వస్తాయి అనేటటువంటి కాన్సెప్ట్కి వచ్చినట్లయితే ఆ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈవెన్ నెంబర్, 4 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఓకేనా? 4 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు
సో 4 స్క్వేర్ సబ్సెట్స్ వస్తుంది అనమాట, దట్ ఈస్ 16 సబ్సెట్స్. అదే నెంబర్ ఆఫ్ ఆ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఒక ఆడ్ నెంబర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు 3 స్క్వేర్ మైనస్ 1. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈస్ ఈవెన్ మీన్స్ n square subsets are there. If the number of elements in a set is odd means n square minus 1 subsets are there. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ట్రై దిస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసిడి హౌ మెనీ సబ్సెట్స్ డస్ దట్ సెట్ ఏ హ్యావ్. ఏ అనే సెట్లో ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి అంటే, ఏ అనే సెట్లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. 4 అనేది ఈవెన్ నెంబర్ కదా, ఈవెన్ నెంబర్ అయినప్పుడు ఆ నెంబర్కి స్క్వేర్, 4 స్క్వేర్ 16. సో 16 సబ్సెట్స్ ఉంటాయన్నమాట, ఓకేనా. సో ఆ విధంగా క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సబ్సెట్స్ కాన్సెప్ట్ మీరు బాగా నేర్చుకోండి. తర్వాత వెన్ డయాగ్రామ్స్. సో సబ్సెట్స్కి వెన్ డయాగ్రామ్ ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే ఏమరా అంటే, ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ అనేది ఒక సెట్, బి అనేది ఒక సెట్. ఈ రెండు సెట్స్కి యూనియన్ అంటే ఈ రెండు సెట్స్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ని కలిపి రాయాలి. ఈ కలిపి రాసే ప్రాసెస్లో రెండు సెట్స్లో కామన్ ఎలిమెంట్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 5 అనేది కామన్ ఎలిమెంట్, కానీ ఆ యూనియన్ అనే సెట్లో 5 వన్ టైం మాత్రమే రావడం జరిగింది. అంటే ఏంటి, ఫస్ట్ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ రాస్తాం, సెకండ్ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ రాస్తాం. ఈ రాసే ప్రాసెస్లో కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వన్ టైం మాత్రమే మనము నోట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనియన్, ఓకే. నెక్స్ట్ ఇంటర్సెక్షన్. యూనియన్ అనే సెట్స్కి సంబంధించినంత వరకు ఒక చిన్న కాన్సెప్ట్, ఒక చిన్న నోట్ పాయింట్ అయితే మీకు చెప్తాను చూడండి. ఇక్కడ ఏ అనే సెట్ చూడండి, ఏఈఐఓయు, ఓకే. బి అనే సెట్ ఏఐయు. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే బిలో ఉన్న ప్రతి ఎలిమెంటు మనకి ఏలో ఉండడం జరిగింది. సో బి ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏ అని చెప్పచ్చు. ఇప్పుడు ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. ఏలో బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కలిపి ఒక సింగిల్ సెట్గా రాసినట్లయితే, సో రెండు సెట్స్లోనూ ఏ కామన్గా ఉంది, అందుకే ఏ యూనియన్ బిలో ఏని వన్ టైం మాత్రమే తీసాం. అదేవిధంగా ఈ అనేది ఏ సెట్లో మాత్రమే ఉంది కాబట్టి ఈ రాసాం. ఐ రెండు సెట్స్లోనూ ఉంది కానీ 2 టైమ్స్ రాయకుండా 1 టైమే రాస్తాం. ఓ ఈ సెట్లోనే ఉంది రాసాం. యు ఈ సెట్లోనే ఉంది రాసాం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటి అంటే, యూనియన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి ఏదైనా ఎలిమెంట్స్ రెండు సెట్స్లోనూ కామన్ ఎలిమెంట్స్ ఉంటే ఆ కామన్ ఎలిమెంట్స్ని 1 టైమే రాస్తాము. అర్థమైందా? సో ఇక్కడ మీరు ఇంకా బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చిందంటే, ఆ ఏ యూనియన్ బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్న ఎలిమెంట్స్ తిరిగి రావడం జరిగింది. అంటే ఇక్కడ విషయం ఏమిరా అంటే, బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అయినప్పుడు ఏ యూనియన్ బి ఏమొస్తుంది అంటే ఆ సబ్సెట్ కాదు, ఈ యూనివర్సల్ సెట్ వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ బిని సబ్సెట్ అంటారు, ఏని యూనివర్సల్ సెట్ అంటారు. యూనియన్ చేసినప్పుడు ఆ యూనివర్సల్ సెట్టే మనకు ఆన్సర్గా రావడం జరుగుతుంది. మరి ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది చూద్దాం. ఇంటర్సెక్షన్ అంటే ఏమిరా అంటే, ఈ రెండు సెట్స్లో ఉండేటటువంటి కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రాయడం. ఓకే, ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ రెండు సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్, ఏ అనేది కామన్ ఎలిమెంట్, ఐ అనేది కామన్ ఎలిమెంట్, యు అనేది కామన్ ఎలిమెంట్. అంటే మనకి మళ్ళీ తిరిగి ఏ సెట్ వచ్చింది, బీనే రావడం జరిగింది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఒక సెట్ ఇంకో సెట్కి సబ్సెట్ అయినప్పుడు ఆ యూనివర్సల్ సెట్టే వస్తుంది ఆ రెండు సెట్స్కి యూనియన్ చేసినప్పుడు. అండ్ ఇంటర్సెక్షన్ చేసినప్పుడు ఆ రెండు సెట్స్లో ఉన్న సబ్సెట్టే ఆన్సర్గా రావడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు వెన్ డయాగ్రామ్ ఆఫ్ యూనియన్ ఆఫ్ సెట్స్. ఇక్కడ యూనియన్ ఆఫ్ సెట్స్ ఏ యూనియన్ బికి వెన్ డయాగ్రామ్ ఎలా వేశారో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ ఏ సెట్లో 1 2 3 4 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, బి సెట్లో 2 4 6 8 అనే ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ రెండు సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ని కలిపి రాస్తాం. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఈ స్పేస్ ఏదైతే ఉందో ఇది కామన్ ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ రెండు సెట్స్లో కామన్ ఎలిమెంట్స్ 2 and 4 కాబట్టి 2 4 ఆ కామన్ ఎలిమెంట్ స్పేస్లో రాసాం. ఏలో మాత్రమే ఉన్న ఎలిమెంట్స్ 1 and 3 కాబట్టి ఇక్కడ రాసాం
నెక్స్ట్ 6 and 8 బిలో మాత్రమే ఉన్నాయి కాబట్టి అక్కడ రాసామన్నమాట. ఈడ మీరు ఆ కలర్ అనేది ఎక్కడ అప్లై చేసామంటే ఏకి అప్లై చేసాము, బికి అప్లై చేసాము, ఆ కామన్ ఎలిమెంట్స్కి అప్లై చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే క్వశ్చన్ అడుగుతారనమాట, ఫైండ్ ఏ యూనియన్ బి బై యూజింగ్ వెన్ డయాగ్రామ్ అని అయితే అడిగినప్పుడు మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఆల్రెడీ నేను మీకు ఇంటర్సెక్షన్ గురించి ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. రెండు సెట్స్లో ఉండేటటువంటి కామన్ ఎలిమెంట్స్ని మాత్రమే రాసినట్లయితే దాన్ని ఇంటర్సెక్షన్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. ఏ 5 6 7 8 అండ్ బి 7 8 9 10. ఓకేనా. ఈ సెట్స్లో ఉండేటటువంటి కామన్ ఎలిమెంట్స్ ఏంటి? 7 and 8. అందుకే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు 7, 8 అని అయితే రాశారు. ఓకేనా. అదే క్వశ్చన్కి అదే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఏ 1 2 3 బి 3 4 5. ఇది ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే వెన్ డయాగ్రామ్ వేసి ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. వెన్ డయాగ్రామ్ వేసి ఇంటర్సెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూడండి. నేను ఆల్రెడీ మీకు చెప్పినాను, ఈ స్పేస్ అనేది ఈ రెండు సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాయడానికి ఉంటుందన్నమాట. ఈ రెండు సెట్స్లో కామన్ ఎలిమెంట్ 3 కదా, కాబట్టి 3 అనేది అక్కడ ఉంది. అండ్ 1 2 ఏలో మాత్రమే ఉన్న ఎలిమెంట్స్, 4 5 బిలో మాత్రమే ఉన్న ఎలిమెంట్స్. ఈ ఇంటర్సెక్షన్ ఈ సెట్లో మాత్రము కామన్ ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేసే సెట్ కాబట్టి ఆ కామన్ ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేసే స్పేస్ మాత్రమే ఇక్కడ షేడ్ చేయడం జరిగింది, మిగతా స్పేస్ షేడ్ చేయబడలేదు. ఓకేనా. కాబట్టి ఎప్పుడైనా క్వశ్చన్ ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై వెన్ డయాగ్రామ్ అడిగినప్పుడు ఈ విధంగా మీరు వేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ డిస్జాయింట్ సెట్స్. ఈ డిస్జాయింట్ సెట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతూనే ఉంటారు. సో వాట్ ఈస్ డిస్జాయింట్ సెట్స్ అంటే, ఒక రెండు సెట్స్ తీసుకున్నట్లయితే ఆ రెండు సెట్స్లో కామన్ ఎలిమెంట్సే లేనట్లయితే అలాంటి సెట్స్ని డిస్జాయింట్ సెట్స్ అని అంటారన్నమాట. ఓకేనా. సో కామన్ ఎలిమెంట్సే లేని సెట్స్ని డిస్జాయింట్ సెట్స్ అంటారు. దీన్ని బేస్ చేసుకొని వచ్చేటటువంటి క్వశ్చన్స్ చూడండి. రెండు సెట్స్ డిస్జాయింట్ సెట్స్ అయితే వాటికి ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ పై వస్తుంది. ఓకేనా. అంతే కదా. రెండు సెట్స్ ఇప్పుడు చూడండి 1 3 5 7 2 4 6 8 ఈ రెండు సెట్స్కి ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి, రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్స్ లేదు. అలాంటప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఏమొస్తుంది? పై వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎలా వస్తుంది అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు పై. ఎందుకంటే ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్ దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పై. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్ దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు డాష్ అంటారు. మీరు పై అని ఆన్సర్ రాయాలి. ఓకేనా. లేదు అంటే క్వశ్చన్ ఇలా అడుగుతారు, ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు పై దెన్ ఏ అండ్ బి ఆర్ అంటే డిస్జాయింట్ సెట్స్ అని మీరు ఆన్సర్ రాయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా. దాన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఇఫ్ ద డిస్జాయింట్ సెట్స్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ డిస్జాయింట్ సెట్స్ ఆర్ ఆల్వేస్ ఎంటీ ఎక్స్ప్లెయిన్ అంటారు. సో రెండు డిస్జాయింట్ సెట్స్కి ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు నల్ సెట్ వస్తుంది. ఎందుకు నల్ సెట్ వస్తుందో ఎక్స్ప్లెయిన్ చెయ్యండి అని అయితే మిమ్మల్ని అడగడం జరుగుతుంది అన్నమాట. అంటే మీరు చెప్పాలి వై బికాస్ ఇన్ డిస్జాయింట్ సెట్స్ దెర్ ఈజ్ నో కామన్ ఎలిమెంట్స్. ఓకే అని రాస్తే సరిపోతుంది అనమాట. తర్వాత డిస్జాయింట్ సెట్స్కి మీకు వెన్ డయాగ్రామ్ ఎలా వస్తుందో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏ బి ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ ఏ వాల్యూ పై ఇచ్చాడు, ఏ యూనియన్ పై, ఏ ఇంటర్సెక్షన్ పై. ఓకేనా. ఇవి డైరెక్ట్గా క్వశ్చన్స్గా కూడా మీకు ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఏ యూనియన్ పై, ఏ సెట్లో పై సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ కలిపి రాస్తే ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రాస్తాం, పై సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏమీ లేదు కాబట్టి ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్సే రిపీట్ అవుతుంది. ఏ యూనియన్ పై ఈజ్ ఈక్వల్స్ టు ఏ. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ పై, ఏ సెట్లో పై సెట్లో ఉండేటటువంటి కామన్ ఎలిమెంట్స్, ఏ సెట్ని పై సెట్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నో కామన్ ఎలిమెంట్స్. సో కామన్ ఎలిమెంట్సే లేదు కాబట్టి మళ్ళీ ఆన్సర్ పై ఏ వస్తుంది అనమాట. దీన్ని బేస్ చేసుకొని మీకు వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే డైరెక్ట్గా ఈ క్వశ్చన్ అయినా ఇలాంటి క్వశ్చన్ అయినా అడుగుతారు. లేదు అంటే ఇఫ్ ఏ ఈజ్ ఎనీ నాన్ ఎంప్టీ సెట్ అండ్ పై ఈజ్ ఎంప్టీ సెట్ దెన్ ఏ యూనియన్ పై ఈక్వల్ టు అంటారు. ఏ యూనియన్ పై ఈజ్ ఆల్వేస్ ఏ అండ్ ఏ ఇంటర్సెక్షన్ పై ఈజ్ ఈక్వల్స్ టు అంటారు. ఏ ఇంటర్సెక్షన్ పై ఈజ్ ఈక్వల్స్ టు ఆల్వేస్
పై. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ అన్నీ అడగడం జరుగుతుంది. ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్కి మీకు a మైనస్ బికి ఈ విధంగా వెన్ డయాగ్రామ్ రావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ b మైనస్ ఏకి ఇలా వెన్ డయాగ్రామ్ రావడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఫైండ్ a మైనస్ బి అండ్ b మైనస్ ఏ బై వెన్ డయాగ్రామ్ అన్నప్పుడు మీరు ఈ విధంగా వేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్ ఈ 5th క్వశ్చన్ ఉంది చూసారా, 5th క్వశ్చన్. ఇక్కడ 4th క్వశ్చన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ అండ్ బి ఆర్ టూ సెట్స్, ఏ ఈజ్ సబ్సెట్ టు బి. ఏ అనేది బికి సబ్సెట్ అయినప్పుడు ఏ యూనియన్ బి ఏమవుతుంది? ఇక్కడ బి అనేది యూనివర్సల్ సెట్ అవుతుంది, ఏ అనేది సబ్సెట్ అవుతుంది. యూనియన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకు ఆన్సర్ యూనివర్సల్ సెట్టే వస్తుంది. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి. సరే, ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేస్తే ఏ సబ్సెట్ వస్తుంది అన్నమాట. ఓకేనా? తర్వాత క్వశ్చన్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 6 మీకు 8 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవే క్వశ్చన్స్ అయినా అడుగుతారు, లేదు ఈ మోడల్ క్వశ్చన్స్ అయినా మీకు అడగడం జరుగుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఈక్వల్ సెట్స్. ఓకే, ఈక్వల్ సెట్స్ అంటే ఒక రెండు సెట్స్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫస్ట్ సెట్స్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, సెకండ్ సెట్లో అదే ఎలిమెంట్స్ ఉండాలి. సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఫస్ట్ సెట్లో ఉండాలన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ సెట్స్, ఏ అండ్ బి ఆర్ సెట్ టు బి ఈక్వల్ సెట్స్, ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ టు బి అండ్ బి ఈజ్ సబ్సెట్ టు ఏ, దెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అని అయితే చెప్పచ్చు. తర్వాత ఎంటీ సెట్స్కి బేస్ చేసుకొని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. తర్వాత మీరు బాగా నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ సెట్స్. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఒక రివిజన్ క్లాస్లో ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు మొత్తం అన్నీ కూడా ప్రతి క్వశ్చన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడలేదు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ.